వరంగల్ జిల్లా గ్రేటర్ వరంగల్ పరిధి 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్ బాలాజీ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నాయకులు కేత్రి రాజశేఖర్, బత్తిని సుభాష్, భాస్కర్, నరసింహ, సమ్మక్క, మాధవి, యాదగిరి, పోషాలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు। ఈ సమావేశంలో పలువురు ఇతర పార్టీ నేతలు బీఆర్ఎస్ లో చేరారు। ఇక ఆరూరి రమేష్ కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు। ప్రజలకు ఏం చేయలేదని వ్యాఖ్యానించారు। ఇక రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ముందుంటుందన్నారు। 6 గ్యారెంటీలు అన్నారు, 400 హామీలు అన్నారు, 420 హామీలు, అనేక డిక్లరేషన్లు, ఏ ఒక్కటైనా అమలైందా? దయచేసి పార్టీ శ్రేణులు మీరు ఆలోచన చేయాలి। 2000 పెన్షన్లు 4000 చేస్తా అన్నారు, అయిందా? వచ్చిందామా? ఆశ పడ్డలు వచ్చిందా? అత్తకు కోడలు 20,000 అన్నారు, వచ్చినాయమ్మా? వచ్చినాయేమో? మరి కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా చెప్పకపోయినా 200 నుండి 2000 పెన్షన్ చేసి కళ్యాణ లక్ష్మి రాబోయే ఎలక్షన్లో 14వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీకి గెలుపు ఏ విధంగా ఉండాలనే దాని మీద ఇవాళ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం చేయడం జరిగింది। దీంట్లో భాగంగా ముఖ్య కార్యకర్తలే కాకుండా పార్టీ శ్రేణులతో పాటు వివిధ గ్రామ శాఖల వాళ్ళు అన్నిట్లలో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథంగా బట్టి అంటే మీరు అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది। మీకోసం మేము కూడా ఉంటామనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంత మహిళలు కానీ, యువకులు కానీ, నాయకులు కానీ ఏది ఉన్నా కూడా వివిధ పార్టీ నాయకులందరూ కూడా కొద్ది ఇబ్బందులు పెట్టకుండా జరగాలంటే అందరినీ సమిష్టిగా ఉండాలనే ఆలోచనతో విధానంతో రమేష్ అన్న కూడా పిలిపించడం జరిగింది। ఈ 13 డివిజన్ల కంటే ఎక్కువ 14వ డివిజన్ ప్రియారిటీ పెట్టి మమ్మల్ని గెలుపు కోసమే కానీ, రాజకీయంగా కానీ, ఇక్కడ ఉన్న ప్రజల అభివృద్ధి కోసమే కానీ